ఒకప్పుడంటే కట్టెల పొయ్యిలను వాడేవారు కానీ ఇప్పుడు పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంది. అయితే ప్రతి సంవత్సరం గ్యాస్ సిలిండర్లు పేలి చాలామంది చనిపోతున్నారు. ఒకవేళ ఎప్పుడైనా ప్రమాదం జరిగితే వెంటనే ఎవరికి తెలియజేయాలి? ప్రమాదం జరిగిన కుటుంబానికి ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంత చెల్లిస్తాయి? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల రూపాయలను గ్యాస్ కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తున్నాయి. ఒకవేళ ఎక్కడైనా గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి 40 నుండి 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ముందుగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. ఆ తరువాత మనకి గ్యాస్ని డిస్ట్రిబ్యూట్ చేసే ఏజెన్సీకి ఈ విషయాన్ని తెలియజేయాలి. అప్పుడు ఆ ఏజెన్సీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వారు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని దానికి తగినంత డబ్బుని ఆ కుటుంబానికి అందిస్తారు. ఒకవేళ ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి వయసు, అతను చేసే పనిని బట్టి ఆయనకి రావాల్సిన మొత్తాన్ని నిర్ణయిస్తారు. అయితే ప్రమాదాలు జరగకుండా మనం కూడా జాగ్రత్త వహించాలి. మనం వాడే టాబ్లెట్స్, పాలు, పెరుగు ప్యాకెట్స్కి ఇంకా పలు రకాల వస్తువులకి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టుగానే గ్యాస్ సిలిండర్కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇందులో D06 అని ఉంది, గమనించారా? ఇలాగే ABCD ఈ 4 అక్షరాలలో ఏదో ఒక అక్షరంతో దాని పక్కన 2 అంకెల నెంబర్తో ఉంటుంది. ఇందులో ఉండే A అనే అక్షరం జనవరి నుండి మార్చ్ వరకు, B అనేది ఏప్రిల్ నుండి జూన్ వరకు, C అనేది జూలై నుండి సెప్టెంబర్ వరకు, ఇంకా D అనేది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు అని అర్థం. ఉదాహరణకి B19 అని ఉంటే అది జూన్ 2019 వరకు పనిచేస్తుందని అర్థం. ఆఖరిలో ఉండే 2 అక్షరాలు సంవత్సరాన్ని సూచిస్తాయి. గ్యాస్ తీసుకునేటప్పుడు ఇది గమనించి తీసుకోండి. ఎక్స్పైరీ అయిపోయిన సిలిండర్లను వాడకూడదు. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం ద్వారా తెలియజేయండి. కొత్తబడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.